చేతులు ఎత్తి బిగ్గరగా చెప్దామా? ఊపుతూ, చేతులు ఊపుతూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ప్రాంత ప్రజలందరినీ ఆశీర్వదించునుగాక. యేసయ్యా ఈ ప్రాంత పరిచర్ని నిండారులుగా దీవించునుగాక. హల్లెలూయా చెప్దాం మరొకసారి. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ క్రీస్తు సువార్త రక్షణ సభలకు చివరి రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హొసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చిన సేవకులందరికీ కూడా హొసన్నా మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. అనవచ్చుగా, కొంచెం గట్టిగా అనవచ్చుగా. దానికన్నా ఖర్చు ఉందా? మరి చెప్పవచ్చు కదా. ఆమెనంటే ఏంటి? అవునుగాక, అలాగవునుగాక కదా. మరి వద్దా మీకు? ప్రభు అందరినీ ఆశీర్వదించునుగాక, మనలందరినీ దీవించునుగాక. ఈ 2026 సంవత్సరం యేసు నామములో ఆయన ముఖకాంతిని ప్రకాశింపజేసి కరుణించి కాపాడి అభివృద్ధి పదములో నడిపించునుగాక. హల్లెలూయా. 3 రాత్రులు ఈ ప్రాంతంలో ఈ రక్షణ సువార్త స్వస్థత సభలు ఏర్పరచగలిగేటట్లుగా ప్రభువారు సహాయం చేశారు. గత 2 రోజులు కూడా ప్రభు దీవెనకరంగా జరిగించారు. ఈ చివరి రాత్రి కూడా అంతకంటే గొప్ప కార్యాలు ప్రభు చేయునుగాక. నాకు ఈ ప్రాంతానికి అయితే వచ్చాను కానీ చెరుకు వాడ కదా, పల్లి కాదు కదా. మన రాజు మీకు బాగా పరిచయం కదా, పరిచయమేనా కదా? 2 సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరాల క్రితం వచ్చాను ఆ ప్రాంతానికి. అది పెద్దపేట? తెలీదన్నా. ఏ పేట అయితే మనకెందుకు. హల్లెలూయా. ఆ తర్వాత రాజు ద్వారా నాకు యోహాను పరిచయం అయ్యాడు, పాస్టర్ యోహాను. యోహాను ఫోన్ చేసన్నా మనకు బాగా పరిచయస్తులన్నా ఒక డేట్ అడుగుతున్నారంటే ఇప్పుడు కాదు, ఒక 3 నెలల క్రితం అనుకుంటా, పోయిన సంవత్సరంలోనే అనుకుంటా. సరే చూద్దామంటే లేదన్నా, డేట్ ఇస్తేనే వాళ్ళు పాంప్లెట్ వేసుకుంటే సరే వేసుకోమని చెప్పా. జయరాజన్న నన్ను ఆహ్వానించిన జయరాజన్న కూడా దేవుడు ఆశీర్వదించునుగాక, పరిచర్యను కూడా విస్తరింపజేయునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు విస్తరింపజేయునుగాక. విశ్వసిస్తున్నారా? విశ్వసించిన ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాము. అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం అంటూ చప్పట్లు కొట్టండి బిగ్గరగా. హల్లెలూయా. మీ ఆసక్తికి తగిన ప్రతిఫలాలు, రాబోయే రోజుల్లో మీ కళ్ళు చూసేటట్లుగా ప్రభు చేయునుగాక. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. వచ్చిన వారంతా కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. పిల్లలు తిరుగుతూనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని చూస్తూనే ఉంటారు, మీరు వాళ్ళని చూస్తుంటారు కదా. కొంచెం సమయం నా వైపు చూస్తూ దేవుని మాటలు వింటే దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా ప్రభు అనుగ్రహించునుగాక. వచ్చిన మీ అందరికీ 2026 సంవత్సరపు నూతన సంవత్సర శుభాభివందనాలు. హల్లెలూయా.
నేను ఈ సంవత్సరానికి ఒక పేరు పెట్టుకున్నా. చెప్పంటారా వద్దా? విస్తరణ నామ సంవత్సరం. ఏ సంవత్సరం? గట్టిగా చెప్పండి. అంటే హోసన్నా మినిస్ట్రీస్కి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు, మిమ్మల్ని విస్తరింపజేసి నేను మీతో చేసిన నిబంధన స్థాపిస్తాను అని. అందుకని దేవుడు ఎందుకు నాకు ఆ ప్రేరేపణ ఇస్తే ఆ రోజే చెప్పా, ఈ సంవత్సరం విస్తరణ నామ సంవత్సరంగా మార్చబడుతుంది అని. హల్లెలూయా. కనుక నిశ్చయముగా కార్యాలు ప్రభు చేయును గాక. ఒక వాక్యాన్ని చూపిస్తాను చూడండి. 102వ కీర్తన 23వ వచనం. ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరిచెను. నేనీలాగు మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. 28 చదువుతారా? నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. హల్లెలూయా. దావీదు మహారాజు దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేశాడు. దావీదుకు ఒక మంచి అలవాటు ఉంది. ఏమలవాటు అంటే, అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, ఏ ఇరుకైనా, ఏ బాధ అయినా, ఏ వ్యధ అయినా, ఏ విషయములోనైనా ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది మంచి అలవాటు ప్రియమైన వాళ్ళరా. దేవుని వాక్యం కూడా అలాగే చెప్తూ ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, దేనిని గూర్చియు చింతపడకుడి కానీ మీరు ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అనే ఆ వాక్యం దేవుని వాక్యంలో ఉండడం గమనించగలుగుతాను. చాలాసార్లు మనం చదువుకునే ఉంటాం, చాలాసార్లు మనం వినే ఉంటాం. కాకపోతే అది ఆచరణలోనికి తీసుకురావడం కొంచెం కష్టతరంగా ఉంటుందన్నమాట. దీనికి కూడా ప్రార్థన చేయాలా, ఇది కూడా దేవునికి చెప్పాలా, ఇది కూడా ఒక సమస్యనా, ఇది కూడా ఒక ఇరుకేనా, ఇది నాకు చేతనవుద్ది కదా, ఇది నాకు చేత కాందైతే కదా దేవునికి చెప్పాల్సింది అనే భావన కలిగిన వారు కూడా చాలామంది ఉంటారు. అయితే దావీదు మహారాజులో అలాంటి భావన ఏమీ ఉండదు. అది చిన్నదా పెద్దదా, ఆయన వల్ల ఏదా ఆయన వల్ల కానిదా, అది ఏదైనా సరే ఆయన ఏం చేస్తాడంటే ముందు దేవునికి ప్రార్థన చేస్తాడు, ముందు దేవునికి చెప్పుకుంటాడు. ఎవరికి చెప్పుకోడు కానీ ఆయన దేవునికి చెప్పుకునే అలవాటు ఆయనకు ఉంది. ప్రియమైన వాళ్ళరా, మనం చదువుకున్న ఆ వాక్యంలో కూడా మనం గమనిస్తే ఆయన అన్న మాట చూడండి. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరచును. నేను ఈలాగు మనవి చేసి తిని. ఏం చేశాడంట? ఈలాగు మనవి చేసి తిని అన్నాడు. ఏమన్నయ్య అంటే, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకము. నీ సంవత్సరములు తరతరములు ఉంటాయి, నీ సేవకుల కుమారులు నిలిచి ఉంటారు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడుతుంది అని దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేశాడు. ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు, ఏ పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగత జీవితం దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన చేయవలసి వచ్చింది, ఆ మాట చెప్పవలసి వచ్చింది అని అంటే, ప్రియమైన వాళ్ళరా,
చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆ కీర్తన పై పక్క మనం గమనిస్తే పైన చూడండి ఏమనుంది, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన, అంటే ప్రాణం ఏమైందంట చెప్పండి, సొమ్మసిల్లిపోయింది. దుఃఖం మీద దుఃఖం ఆయన జీవితంలో కలిగింది. వేదన మీద వేదన, బాధ మీద బాధ, దిగులు మీద దిగులు. ఇది పోయిందనుకుంటే అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, ఇది పోయిందనుకుంటే ఇంకొకటి వచ్చింది, అది పోయిందనుకుంటే ఇంకొకటి వచ్చింది. నా కుటుంబం కోసమే కాసుకొని ఉంటున్నాయండి. ఆటో ఎక్కి చుట్టాలు వచ్చినట్లుగా మా ఇంటికి బాధల మీద బాధలు, వేదనల మీద మా వేదనలు, దుఃఖాల మీద దుఃఖాలు వస్తూనే ఉన్నాయండి అనేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా దావీదు మహారాజు కూడా చూడండి, ఇక్కడ దుఃఖము చేత ప్రాణం ఏమైపోయిందంట, సొమ్మసిల్లిపోయింది, సొక్కిపోయాడు. ప్రియమైనవన్నారా, ఆ పరిస్థితులలో ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన ప్రాణం సొమ్మసిల్లింది, ఎందుకని ఆయన సొక్కిపోయాడు, ఎందుకని దుఃఖం ఆయన్ని పట్టి పీడించింది అని మనం గమనిస్తే 3వ వచనం గమనించండి. 3వ వచనం చూడండి, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు, చదవచ్చు కదా అందరూ, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోతా ఉన్నాయ్యా. నిన్నగాక మొన్న 2025 సంవత్సరం ప్రారంభించినట్లుగానే ఉందయ్యా. అప్పుడే 25 అయిపోయింది, 26 కూడా ప్రారంభించి జనవరి సగం మాసము అయిపోయింది. ఏంటయ్యా ఇది, నా దినములు ఎలా ఉన్నాయి, పొగ ఎగిరిపోవునట్లుగా తరిగిపోతానే ఉన్నాయి. తర్వాత చూడండి, పొయ్యిలోనిది కాలిపోవునట్లు నా ఎముకలు, పొయ్యిలోనిది కాలిపోవునట్లుగా, పొయ్యిలోని కట్టెలు లేకపోతే ఏమైతే వేస్తారో అవి కాలిపోయినట్లుగా ఈయన ఎముకలు ఏమైపోతున్నాయంట, కాలిపోతా ఉన్నాయి. 4వ వచనం చూడండి, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము. మీకు తెలుసు కదా ఆ వాక్యంలో మర్మం ఉందా, ఎండ దెబ్బకు గడ్డి ఎలా ఉందంట, ఉదయాన్నే మీరు చూడండి పచ్చగా ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి ఎలా అవుతుంది, ఆ గడ్డి పువ్వు కానీ ఆ గడ్డి కానీ ఏమైపోద్ది అంటే వాడిపోద్ది. ఏంట్రా ఇంత త్వరగా వాడిపోయిందే. ఆ తర్వాత మీరు గమనిస్తే అక్కడే గమనించండి, భోజనము చేయుటకే నేను మర్చిపోవచ్చున్నాను, నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమును ఏడ్చి 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 బాధపడి 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 దుఃఖపడి మొరపెట్టి ఏమండి ఒక కీర్తనలో అంటాడు ఆయన, ఏమని తెలిసిన, నా పరుపు తేలిపోతా ఉంది, నా దిండంతా కూడా, అర్థమవుతుందా. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళరా ఆయన దేహం అట అంటుకొని పోయిందంట. 7వ వచనం చూస్తే, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. రాత్రంతా మెలుకొని ఉన్నాడంట. ఎవరిని ఆదరణ దొరకలా, ఆయన గారి జీవితంలో దుఃఖములో నుంచి విడిపించగలిగిన వారు దొరకలా, ఓదార్చగలిగిన వారు దొరకలా. అప్పుడప్పుడు చెప్తా ఉంటారు చూడండి, రాత్రంతా నిద్రే పట్టలేదండి, అలాగే బెడ్ మీద కూర్చొనే ఉన్నాను, ఎప్పుడు తెల్లారుతుందా అని గడియారం వైపు చూస్తున్నాను. ఆ తర్వాత కొంచెంసేపు మళ్ళీ ఏడుస్తూ ఉన్నాను, ఎప్పుడు తెల్లారుతుందా అని. ఆ మాట చూడండి, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఎలా ఉందనంట, ఒంటిగా ఉన్న, అంటే ఏకాకిగా మారిపోయాడు ప్రియమైన వాళ్ళరా. తర్వాత మీరు గమనిస్తే 10వ వచనంలో, నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీళ్లు త్రాగబోతా ఉంటా, ఆ నీళ్లలో కన్నీళ్లు కలిసిపోతా ఉన్నాయంట. ఆ తర్వాత మీరు గమనిస్తే 11వ వచనంలో, నా దినములు సాగిపోయిన, ఎంత బాధపడుతూ ఉన్నాడో, ఎంత వేదనైపోతూ ఉన్నాడో, ఎంత ఆక్రందనకు లోనయ్యాడో, ఎంత దిగజారిపోతున్న పరిస్థితుల్లో ఏమంటే దినాలను చూసి, ఆయన వ్యక్తిగత జీవితం చూసి, ప్రియమైన వాళ్ళరా ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి, ఏమంటే ఎదురవుతున్న అనానుకూలమైన స్థితులను బట్టి
ఆయన దుఃఖం మీద దుఃఖం ఆయన పట్టి పీడిస్తే ఆయన వ్యక్తిగత జీవితం ఎలా అయిపోయింది తెలిసిన ప్రియమైన వాళ్ళరా, ఒంటరిగా ఉండి మొర్ర పెడతా ఉన్నాడు. ఏమని తెలిసిన, నా దినములు, ఇప్పుడు చెప్పండి, నా దినముల మధ్యను నన్ను చెప్పొచ్చుగా, నా దినముల మధ్యన నన్ను కొనిపోమాకయ్యా అంటే ఆయనకి అర్థమైపోయింది. ఏమని తెలిసిన, ఇక నేను ఎక్కువ కాలము బతకనేమో, నాకు దగ్గర పడిందేమో, కాటికి కాలు జాపే వయసు దగ్గర పడిందేమో, నా వయసు చూస్తేనేమో బాగానే ఉంది, నా పరిస్థితి చూస్తేనేమో అనుకూలించడం లేదు, అన్ని ప్రతికూలాలుగా మారిపోయాయి, నా ఆరోగ్యం చూస్తే అలా మారిపోయింది, నా పిల్లల పరిస్థితి చూస్తే అలా మారిపోయింది, నా ఇంటి పరిస్థితి చూస్తే ఇలా మారిపోయింది ఏమండి అని అనుకుంటూ ఈ రోజుల్లో కూడా ప్రియమైన వాళ్ళరా బాధని, వేదనని, దుఃఖాన్ని దిగమింగుకొని నడిపించబడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పరిస్థితులలో ప్రార్థన చేయాలనిపిస్తుందా? చెప్పండి, చేయాలనిపిస్తుందా? ఓ ప్రక్క వేదన, ఓ ప్రక్క బాధ, ఓ ప్రక్క కుమిలిపోవడం, ఓ ప్రక్క ఏమండి దిగులు అన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అనుకోండి. అమ్మా నా దగ్గరికి వచ్చి మొర్రపెట్టమ్మా, ప్రతి విషయం నాకు చెప్పమ్మా అని ఒకవేళ నీకు స్వరం వినిపించినా సరే ఏమంటావు? ప్రార్థన లేదు, గీర్థన లేదు, పోయ్యా, ఏం ప్రార్థన అయ్యా, ప్రార్థన చేయాలని మనసు ఉంటే కదయ్యా, ఆ మనసు వస్తే కదయ్యా, నాకు నీ సందులో ఉండాలని నా మనసు ఉంటే కదయ్యా, ఇన్ని బాధలా, ఇన్ని వేదనలా, ఇన్ని అగసట్లా, ఇలాంటి ప్రతికూలమైన వాతావరణం, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులా అని ప్రార్థన మానేస్తాం. ప్రియమైన వాళ్ళ అప్పుడప్పుడు ఏం కోరుకుంటామయ్యా అంటే చావును కూడా కోరుకుంటాను. సోమవారం రోజు ఒక ప్రాంతంలో కూటమి పెట్టా. కూటమి అయిపోయిన తర్వాత అందరికీ ప్రార్థన చేసి పంపించేసిన తర్వాత వాళ్ళు భోజనానికి రండి అని అంటే, భోజనం నేను చేయట్లేదమ్మా, ప్రార్థన చేసి పోతానని అలా వస్తూ ఉంటే వీల్ చైర్లో ఒక తల్లి కూర్చొని ఉంది. ఏమ్మా బాగున్నావా అన్న. బాగానే ఉన్నానయ్యా, ఇందులోంచి నేను లేకపోతున్నానయ్యా, నడవలేకపోతున్నానయ్యా, నా పరిస్థితి దారుణంగా ఉందయ్యా అంటే గత కాలంలో పక్షవాతం రోగం వచ్చి ఏమంటే మాట్లాడుతుంది, చేతులు ఆడిస్తుంది, కాస్త లేచి నిలబడలేక తన పనులు తాను చేసుకోలేక ఒకరి మీద ఆధారపడవలసిన పరిస్థితి. ఆ తర్వాత భర్త అక్కడ ఉంటే ఈయనేమో మందిరానికి వస్తున్నాడయ్యా, టయానికి వచ్చి నాకు అంత టిఫిన్ కూడా పెట్టట్లేదయ్యా, అని నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదయ్యా అని అంటూ ఉంటే పక్కన కొడుకున్నాడు కదా, కోళ్ళున్నారు కంటే వాళ్ళు చూస్తే ఇంత బాధ ఎందుకయ్యా, నాకు వాళ్ళు చూస్తే నేను ఎందుకు బాధపడాల్సి వస్తుందయ్యా, పక్కలోనే గోడే అడ్డం. అర్థమవుతుందా? ఆ తర్వాత ప్రార్థన చేయ్యా, ఏమని ప్రార్థన చేయాలి అని అంటే నేను చచ్చిపోతాడు ప్రార్థన చేయి. ఏం ఆ మాట మాట్లాడుతున్నావు? చచ్చిపోవడం నీ చేతుల్లో ఉందా, నా చేతుల్లో ఉందా? ఎవరి చేతుల్లో ఉంది? అది దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి. కానీ నా వల్ల కావట్లేదయ్యా, అని అనుభవించలేకపోతున్నాను, ఈ బాధ నాకు వద్దా, ఈ వేదన నాకు వద్దా, ఈ దుఃఖము నాకు వద్దయ్యా అని అంటా ఉంది ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చెయ్యాలన్న మనసు రాదు, చేసుకోవాలన్న బుద్ధి కూడా పుట్టదు. ఏం పుడుతుంది తెలిసినా, ఏదన్నా చేసుకొని చనిపోదామనే తాపత్రయపడే వాళ్ళు ఉన్నారు, ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేసేవారు ఉన్నారు ప్రియమైన వాళ్ళ. అయితే ఏనంటాడు, దుఃఖం మీద దుఃఖం కలిగిన, వేదన మీద వేదన కలిగిన, బాధ మీద బాధ కలిగిన, అయ్యా నా దినముల మధ్య మాత్రము నన్ను చెప్పండి అంటే అర్థమేంటి? నేను ఇప్పుడే చావాలి అనుకోవడంలే. చెప్పండి, ఇంకా బతకాలనుంది నాకు. ఎంతకాలం బతుకుతావు? నువ్వు ఎంతకాలం బతకమంటే అంతకాలం బతుకుతావు. ఇప్పుడు మాత్రం నన్ను చెప్పండి గట్టిగా. దాన్ని మనం వ్యక్తిగత జీవితంలో గుర్తిరగలగాలి ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు మీ జీవిత అనుభవాన్ని ఒకసారి గమనించండి. ఎక్కువ కాలం బతకాలనే ఆశ నాకు లేదండి అన్నోడు చేతులు ఎత్తండి. ఉన్నారు ఎవరన్నా? ఎవరు ఉండరు. అర్థమవుతుందా? ఎవరు ఉండరు. ఆ మనిషికి 107 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్నాడు. 107 సంవత్సరాలు. 107 సంవత్సరాలు కదా, ఇంకా నువ్వు బతికి ఏం సాధిస్తావురా స్వామి అంటే ఆయన అంటాడు, ఇంకా నేను 3 సంవత్సరాలు బతకాల, ప్రార్థన చేయి. ఎందుకు అనంటే ఆయన కంటే ఎక్కువ కాలం బ్రతికి గిన్నిస్ బుక్లో పేరుందంట, అది ఈయన చేంజ్ చేయాలంట. అక్కడ నా పేరు ఉండాలంటున్నాడు ఆయన.
3 సంవత్సరాలు ఎక్కువ బ్రతికి ఆ గిన్నిస్ బుక్లో నా పేరు ఎక్కాలా, నా పేరు ఉండాలా అంటాడు. నన్ను కొట్టిన వాడికి కూడా అర్థమవుతుందా? అంటే మనిషి జీవితంలో మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, బ్రతకాలనే ఆ తీపి అందరికీ ఉంటుంది. బ్రతకాలనే ఆశ లేని నరుడు ఎవరో ఉండనే ఉండి ప్రియమైన వాళ్ళ ఎక్కువ కాలం బ్రతకాలనే ఆశతో ఆ దావీదు మహారాజు దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా దినముల మధ్య నన్ను కొనిపోకము కొనిపోకము కొనిపోకము, ఎక్కువ కాలం నేను బ్రతకాలి 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 అని అన్నాడు ప్రియమైన వాళ్ళరా. దావీదు ప్రార్థన ఆలకించి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయనకి ఏం చేశాడు అంటే నిండు వృద్ధాప్యం దయచేశాడంట. చూస్తారా దేవుని వాక్యంలో దినవృత్తాంతంలో మొదటి పుస్తకం 29వ అధ్యాయం 28వ వచనం, 29వ అధ్యాయం 28వ వచనం చూడండి. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో. అంటే మీరు చూడండి, ఎప్పుడు పోతాను అనుకున్నాడు, ఏ టైం దాకా ఉన్నాడు? నా దినముల మధ్య నీవు నన్ను అంటే దినముల మధ్యలోనే ఏమండి నేను ప్రభు దగ్గరికి పోతానేమో అనుకున్న అనుమానముతో సందేహముతో నడిపించబడుతూ ఉన్న వ్యక్తి దేవుని సన్నిధిలో చేసుకున్న ప్రార్థన బట్టి ప్రార్థన ఆలకించి దేవుడు ఆయుష్ని పెంచి ఎంతటి స్థితిలోనికి తీసుకొచ్చాడయ్యానంటే మంచి వృద్ధాప్యం అంట. ఆ తర్వాత అక్కడ చూడండి, మంచి ముదిమిలో హల్లెలూయా, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడని నేనని వాగ్దానం చేసిన దేవాది దేవుడు ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చి ఊరికే కాదు, ఆ మాట చూడండి ఇక్కడ ఏమనుంది, ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన వాడారా, యేసు నామములో ఈ సంవత్సరంలో మిమ్మల్ని ఐశ్వర్య ప్రభావములు కలిగి జీవించేటట్లుగా చేయునుగాక. యేసు నామమున నా ప్రభు కార్యము చేయునుగాక. కొట్టేది గట్టి కొట్టండి, నేను కొట్టమన్నానా? అంతేనా? బే చాలు. హల్లెలూయా. మీ సప్పట్లు కూడా చేతగట్లేదబ్బా. హల్లెలూయా. కొట్టాలనుకున్నప్పుడు కొట్టడమే, గట్టి కొట్టడమే, చేతులు పగిలిపోవాలా. హల్లెలూయా. చేతులు ఇచ్చింది దేనికి? గట్టి చెప్పండి. చప్పట్లు కొట్టేదానికి చేతులు ఇచ్చింది, మనుషుల్ని కొట్టేదానికి కాదు, పక్కనోళ్ళని అనేదానికి కాదు. దేనికి? దేనికి చెప్పండి? చేతులు ఇచ్చింది చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచేదానికి, దేవుని నామాన్ని ఘనపరచేదానికి. ప్రియమైన వాళ్ళరా, కొట్టాలనుకున్నప్పుడు అలా కొట్టడమే. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళరా మనం ప్రార్థన చేసుకోగలగాలి. దేవునికి తెలిసినా ఎక్కువ కాలం నేను బ్రతకాలి. హల్లెలూయా. ఎక్కువ కాలం బ్రతకాలని చేతులు ఎత్తండి. ఇప్పుడు బతకాలి అన్నోళ్ళు, బతకకూడదు అన్నోళ్ళు కాదు, బతకాలి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏమబ్బా మీకు ఆశ లేదా? అంటే అది లేదు ఇది లేదా? బొమ్మ కాదు బొరుసు కాదా? చెప్పండి. ఎక్కువ కాలం బతకాలను చేతులు ఎత్తండి. యేసు నామములో మీరు బ్రతుకుదురు గాక. యేసు నామములో మీకు నిండు ఆయుష్ అనుగ్రహించును గాక. దినముల మధ్యలో నీ జీవితం అర్ధాంతరంగా ముగించబడకుండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని యేసయ్య ఏం చేస్తాడంట? నిశ్చయముగా ప్రభు ఆ కార్యము చేయును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఓ చెట్టుకి కాయ ఉంటుంది, మామిడి చెట్టు ఉందనుకోండి. మామిడి కాయ పండితే అది ప్రయోజనకరంగా ఉంటుందా, పండకపోతే ప్రయోజనకరంగా ఉంటుందా? గట్టి చెప్పండి. అంటే ఇప్పుడు మన జీవితాన్ని గురించి ఆలోచన చేయండి. మనం ఏం చేయాలి? మధ్యలో పోవాలా? చెప్పలేమండి. మధ్యలో ఎప్పుడు పోకూడదు, ఏ రోజు పోకూడదు, ఎవరు పోకూడదు. యేసు నామములో ఇక్కడ అడుగు పెట్టిన వారిలో ఆ కార్యం చూడకుందురు గాక. హల్లెలూయా. నిండు వృద్ధాప్యంలోనికి రావాలి. అర్థమవుతుందా? మనం ఎలా ఉండాలి తెలిసిన? పండిన కాయలాగా తయారైపోయి ప్రయోజనకరంగా మారాలి. మన జీవితం మనకి ప్రయోజనకరంగా మారాలి.
మన జీవితం కుటుంబానికి ప్రయోజనకరంగా మారాలి. మన జీవితం నువ్వు వెళ్తున్న సంఘానికి ప్రయోజనకరంగా మారాలి. మన జీవితం ఏమంటే నీ జీవితం నువ్వు ఉన్న ఆ ప్రాంతానికి ఏమంటే ప్రయోజనకరంగా మార్చబడును గాక. హల్లెలూయా. ఆ తర్వాతే ప్రభు ద్వారా పిలుపు రావాలి, ప్రభు దగ్గరికి వెళ్ళగలగా. అప్పటి వరకు మనం బతుకుదుము గాక. హల్లెలూయా. నేను బ్రతకాలని ప్రార్థన చేసుకోవడం తప్పు కాదు. ఎందుకంటే దావీదు కూడా ఏం చేశాడు? నోరు తెరవండి. దావీదు ప్రార్థన చేశాడు, బతకాలని చేయకూడదు అని చెప్పేసి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అర్థమవుతుందా? బతకాలని దేవుని దగ్గర కోరుకోవాలా. నేను ఎక్కువ కాలం బ్రతకాలయ్యా అని కోరుకోవాలి. అర్థమవుతుందా? నువ్వు ఎంతగా కోరుకుంటా ఉంటావో నా ప్రభు అంతగా కార్యాన్ని చేస్తూనే ఉండును గాక. హల్లెలూయా. మనిషికి చూడండి, బతకాలని ఆశ ఉంటుందా ఉండదా? ఓసారి ఏం జరిగిందంటే చెప్తాను, గమనించండి. ఇలాగే మీటింగ్స్కి పెద్ద పెద్ద పాస్టర్ని పిలిపిస్తే ఒకటో రోజు రెండో రోజు పాపం అందరూ ప్రార్థన చేపించుకుపోయిన తర్వాత ఒక తల్లి వచ్చింది. అయ్యా, నేను ఈ లోకంలో ఉండలేకపోతున్నానయ్యా, నేను నా ఇంట్లో కూడా ఉండలేకపోతున్నానయ్యా, అందరికీ నేను బరువు అయిపోయానయ్యా, భారం అయిపోయానయ్యా, అందుకని పరలోకానికి పోయేటట్టు ప్రార్థన చేయండి అయ్యా అని అన్నదంట ఆ పాస్టర్ గారిని. మరి ఆ పాస్టర్ గారికి ఏం ప్రేరేపణ వచ్చిందో నాకు తెలియదు, నన్ను అడగొద్దు. మొత్తమే చేతులు పెట్టాడు. ప్రభువా, ఈ తల్లిగారు మీ దగ్గరకు రావాలని ఆశగా ఉంది, ఇదిగో ప్రభువా ఈ తల్లిగారిని మీరు పిలుచుకోండి, మీ దగ్గర ఉండేటట్టుగా చేసుకోండి అని ప్రార్థన చేసి ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత రోజు తెల్లారిందండి. మరలా మీటింగ్ పనులన్నీ జరుగుతూ ఉన్నాయండి. సాయంత్రానికి మీటింగ్ అన్ని సర్దుతారు కదా, రాత్రికి చదువుతారు. మళ్ళీ మీటింగ్స్ ఏం చేస్తారు? ఏర్పాటు చేస్తారు కదా. ఏర్పాట్లు అన్నీ చేశారండి, పాటలన్నీ పాడేసేసారు. ఆ తర్వాత ఇక ప్రసంగం చేసేదానికి పాస్టర్ గారు కూడా వచ్చి కూర్చున్నారంట. ఆ సభలు పెట్టించిన పాస్టర్ ఉన్నాడే, ఆయన ఇంకా రాలేదంటే, ఏంటి ఇంకా రాలేదని చెప్పేసి వస్తూ ఉంటే అలా వచ్చి పిలిచిన ఆయన పక్కలో కూర్చున్నాడంట. ఏంటి ఇంత లేట్ చేసావు, నీకోసం నేను చూస్తూ ఉంటే టైం చూడు ఎంత అయిందంటే, అదేనండి రాత్రి ఆ ముసలాం వచ్చి ప్రార్థన చేయించుకున్నదా నీ దగ్గర పరలోకానికి పోవాలని. ఆమె తెల్లారేసరికి పరలోకానికి పోయింది. ఆ కార్యక్రమాలను ముగించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది అన్నాడంట. అర్థమైందా? ఆ తర్వాత నిజమా, అంత వరం నాకుందా అని ఆ పాస్టర్ గారు కూడా అనుకొని ఇక ఆ రోజు ప్రార్థన అంతా అయిపోయింది, ప్రసంగం అంతా అయిపోయింది. మీలో పరలోకానికి ఎవరు పోవాలనుకున్నారో అందరు నా దగ్గరికి రండి, ప్రార్థన చేస్తాను అన్నాడంట. హల్లెలూయా. ఒక్క రావట్లేదు ముందుకి, ఒక్క రావట్లేదంట. రాత్రి ప్రార్థన చేశారు, తెల్లసరికి పరలోకం పోయింది. మీరు ఎవరైతే పరలోకానికి పోవాలనుకుంటే మీరు రండి, ప్రార్థన చేస్తానంటే ఒక్కరు వస్తే ఉట్టండి అంటే అర్థం ఏంటి? గట్టి చెప్పండి. పరలోకమైనా వద్దు కానీ ఈ లోకం మాత్రం కావాలి. ఈ లోకంలో ఇంకా బతకాలి, ఈ లోకంలో ఇంకా నడవాలి, ఇంకా బ్రతకాలి ఆశ ఉంటుంది. ప్రియమైన వాళ్ళ చాలా మందికి ఉంటుంది, కాదన్నంలే. అందుకంటే ఏం చేయాలా? గట్టి చెప్పండి. ప్రార్థన తప్పకుండా చేసుకొందురు గాక. హల్లెలూయా. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, మనిషి అన్న తర్వాత బతకాలనే ఆశ ఉంటుంది. అయితే దేవుడు కూడా చెప్పిన మాట ఏం తెలుసు చూడండి, 21:4. మీ అందరికీ బాగా పరిచయం అనుకోండి. కీర్తన 21:4 చూడండి. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. మరోసారి చదవండి అందరూ. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు. హల్లెలూయా. దేవుడంట ఆయుష్ నిమ్మని అడిగితే ఆయన ఏం చేస్తాడంట? చెప్పండి గట్టిగా. దానిని ఏం చేస్తాడంట? ఇస్తాడంట.